గుండెల్లో చోటిస్తా వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడ. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి. ఫస్ట్ ఓకే, ఇలా ఫాంట్ వస్తుంది చూసుకోండి. మీరు ఫాంట్కి టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, టెక్స్ట్కి ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్స్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఫాంట్స్ డౌన్లోడ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాంట్ లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇలా 2 ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ ఫాంట్ అని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్లోకి ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. లేదు మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇలా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నచ్చిన ఫాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చేసండి 2.7 మిల్లీసెకండ్ దాకా వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మీడియా ఒక ఫోటో తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక ఫోటో తీసుకోండి మీరు. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటోని ఇక్కడ వీడియో లాస్ట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ ఫాంట్ ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ కింది స్క్రీన్ ఆన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకొని ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ అనేది పెంచుకోండి. ఓకే, జూమింగ్ ఇలా కొద్దిగా పెంచుకోండి మిడిలోకి కొద్దిగా ఇలా ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకొని మొత్తం లిరిక్స్కి కరెక్ట్ ఫోటో సెట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఇలా ఓకే యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.